నల్గొండ జిల్లా కేంద్రంలో 50 సంవత్సరాల క్రితం దీనా విజ్ఞాన మందిర్ అనే పాఠశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా వీరికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా విజువల్స్ మొత్తం కూడా ఇదే పాఠశాలలో చదివిన వారు ఎంతో మంది ఉన్నత విజ్ఞులు విన్నతంగా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చి కూడా ఈ వేడుకల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుదూర్ఘ ప్రాంతాల్లో కొంతమంది ఎన్ఆర్ఐలు బయట ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొన్ని వివిధ హోదాల్లో కూడా పనిచేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన ఎట్లాంటి సెలబ్రేషన్ చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ మందికి సంబంధించిన మేడం గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ దీనా స్కూల్ ఎప్పుడు ప్రారంభించారు, ఎట్లా ఉంది మేడం? 1976లో మా అమ్మగారు శ్రీమతి దీనారాణి గారు మరి ప్రారంభించారు. తర్వాత మా నాన్నగారు ఎమ్మెల్యే రాజరత్నం గారు వారిద్దరు ప్రోద్బలంతో ఆమె రిటైర్మెంట్ తర్వాత ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం 2026 కాబట్టి 50 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ స్కూల్ మేము నడిపించగలిగినాము. ఎన్నో ఇబ్బందులు కష్టాలు అన్నీ పడినా కానీ విజయవంతంగా మేము ఈ స్కూల్ని 50 సంవత్సరాల వరకు పూర్తి చేసుకోగలిగినాము. నా యొక్క సహకరించిన టీచర్లు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎంతోమంది ఉత్తీర్ణులను చేశారు. తర్వాత ఈ ఫౌండేషన్ అనేది చాలా గట్టి ఫౌండేషన్, దీనా ఫౌండేషన్, అది నేను గర్విస్తున్నాను. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు తర్వాత దుబాయ్లో ఉన్నారు, తర్వాత ఖతార్లో ఉన్నారు, తర్వాత ఒమన్లో ఉన్నారు, మరి తర్వాత ఇంకా అంతేకాకుండా మరి పొలిటికల్ లీడర్స్గా ఉన్నారు. చాలా మంది కూడా ఇంకా ఇంకా చాలా మంచి ఉత్తీర్ణత చెంది చాలా అభివృద్ధిలోకి వచ్చినటువంటి నా యొక్క పిల్లలందరినీ కూడా చూసి ఈరోజు నేను చాలా ఆనందిస్తున్నాను, గర్విస్తున్నానని. మరి మీ అందరూ మీరు స్కూల్లో మీ వాళ్ళు స్కూల్ ప్రారంభించినప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండేది, ఇప్పుడు స్ట్రెంత్ ఎంత అంటే ఇప్పుడు కార్పొరేటివ్ పాఠశాలలు ఎక్కువైన క్రమంలో కూడా ఇప్పుడు స్ట్రెంత్ ఎట్లా ఉంది? అయితే ఇప్పుడు 7 మెంబర్స్ తోటి 76లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మరి దినదినాభివృద్ధి జరిగింది. మరి 1985లో అమ్మగారు చనిపోవడం జరిగింది. తర్వాత 87లో నాన్నగారు చనిపోవడం జరిగింది. నాకు చాలా కష్టతరంగా ఉండింది దీన్ని తీసుకురావడము. అప్పుడు 800 మంది పిల్లల నుంచి మరి చాలా వేరే డిఫరెంట్ బిల్డింగ్స్లోకి మేము మారడం జరిగింది, ఓన్ బిల్డింగ్ లేక. కానీ మేము ఇప్పటి వరకు కూడా మరి చక్కగా నడిపిస్తూ వచ్చాము. ఇప్పుడున్నటువంటి మరి కార్పొరేట్ స్కూల్ అట్రాక్షన్లో మరి నేను ఫీజు చాలా తక్కువ తీసుకుంటున్నాను. మరి విద్య మాత్రం స్టాండర్డ్గా చెప్తున్నాము, అయినా కానీ మేము నడపగలుగుతున్నాం. మా పిల్లల్ని 5th పాస్ కాగానే మరి వేరే రెసిడెన్షియల్ స్కూల్స్కి మరి చక్కగా వాళ్ళు పరీక్షలు రాసి ప్రతి ఒక్కరు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్కి మరి పంపడం జరుగుతుంది. సెలబ్రేషన్స్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మేడం? ఏ డేట్ నాడు ప్రారంభిస్తారు? ఎట్లా ఉంటాయి దానికి సంబంధించిన కార్యక్రమాలు? ఎట్లాంటి కార్యక్రమాలు? 19వ తారీఖున మరి జూలై 2026 రోజున బేక్ ఫంక్షన్ హాల్లో మరి మేమంతా కలిసి జరుపుకుంటున్నాము. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా చక్కగా మరి పిల్లలందరూ కూడా సంతోషంగా ఒకరిని ఒకరు మరి ముఖ పరిచయాలు చేసుకుని వారు ఉన్నటువంటి పరిస్థితులు నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా వారు ఎంతో ఆనందంగా గడుపుకుంటారు. మేడం, దీనా విజ్ఞాన మందిర్లో కూడా చాలా మంది ప్రయోజకులు అయినటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ కూడా చూస్తుంటే ఎప్పుడు ఏమనిపిస్తుంటది మేడం? నేను చాలా గర్విస్తున్నాను. వీరంతా నా చిన్ననాటి పిల్లలు. మరి వీళ్ళని ఎప్పటి నుంచి నేను అమ్మగారు 85లో పోయిన తర్వాత నేను బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి వీళ్ళందరినీ నేను పిల్లలందరినీ తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు అంత ఆనందంగా ఉందంటే నా అంత తృప్తికరమైనటువంటి తల్లి అసలు ఈ ప్రపంచంలో ఉందో లేదో నేను గర్విస్తున్నాను. నాకు చాలా వరకు కూడా పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ స్కూల్లో ఏ క్లాస్ చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా ఉన్నారు? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను ఖతర్లో పనిచేస్తానండి. నేను హెచ్ఎస్సి మేనేజర్గా పనిచేస్తాను అక్కడ. ఈ స్కూల్లో 1992లో 10th బ్యాచ్ అండి. నేను అభిష్టా, ముఖ్తదీర్, రియాస్ అందరూ మేము చదివిన ఆ కాలంలో. నేను ప్రస్తుతం ఈ ఫంక్షన్కి రావాలని నేను గోల్డెన్ జూబ్లీ మా 50 సంవత్సరాలు అవుతున్నందుకు నేను నాకు గర్వపడుతున్నాను. ఎందుకంటే చిన్ననాటి స్నేహితులు మాకు అందరికి ఇప్పుడు కనబడుతున్న మేడం గారు, మా సాబెడ్ సాబ్ గారు టీచర్, మన ఇంకా వేరే సార్ అందరికి వస్తున్నారని నేను గౌరవించి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే మన 19వ తారీఖు నాడు ఎంఏ బేక్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఫంక్షన్ అవుతున్నది.
ఇంకోటి నేను గర్వరించి నేను ఖతంలో స్పెషల్గా ఈ ఫంక్షన్ ఉన్నందుకు నేను అక్కడి నుంచి వచ్చాను. నేను చాలా చాలా గౌరవిస్తున్నాను అందరికీ. నా తరపుతో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ మీరేం చేస్తారు సార్? నేను ఎల్కేజీ టు 10th వరకు ఇక్కడనే చదువుకున్నాను. నేను ప్రస్తుతం గౌతమి జూనియర్ కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ వింగ్లో పనిచేస్తున్నాను. సార్ మీరు నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను 78లో స్కూల్లో జాయిన్ అయ్యాను. 88 వరకు స్కూల్లో చదువుకున్నాం. నాకు ఈ స్కూల్లో స్టాఫ్తోని స్టూడెంట్స్తోని చాలా అనుబంధం ఉన్నది, సుదీర్ఘమైన అనుబంధం ఉన్నది. నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నా స్కూల్ అందరినీ కలుసుకొని. రైట్, మొత్తం కూడా చిన్ననాటి గుర్తులు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళందరూ కూడా చిన్ననాటి ఫ్రెండ్స్ మొత్తం ఒకే చోట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఆడుకున్న ఆటలు అవన్నీ కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు. సార్ ఎట్లా ఉండే సార్ అప్పుడు? అప్పుడు అసలు స్కూల్ ఇక్కడ నల్గొండలో ఫస్ట్ స్కూల్ అంటే సెంట్ ఆల్ఫెన్స్ మన హిల్ఫర్ కూడా అంత కాంపిటేటివ్ కాదు. ఇది ఫస్ట్ మా స్కూల్ డిన్న విజ్ఞాన మందిర్ స్కూల్కి ప్రిఫరెన్స్ ఇచ్చేది. అంత ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు అట్లా ఉండే. నేను ఇప్పుడు మేము 1992 బ్యాచ్ 10th మాది. మా మేడం గారు సన్ మా క్లాస్మేట్. అయితే నేను TGMSIDCలో ఏఈగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు ఏఈగా. అయితే నేను ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మేము చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు రావాలని చాలా కోరుకుంటున్నాను. మంది ఫ్రెండ్స్, మీ చిన్ననాటి ఫ్రెండ్స్ మొత్తం ఒకే చోట ఉండబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది అది అసలు అది మనం ఫంక్షన్ అది మనం ఊహించుకుంటే కూడా అది రైట్. మరొకసారి మీరు ఇక్కడ ఉంటున్నారు సార్. నేను స్కూల్లో 15 సంవత్సరాలు పనిచేశానండి. వీళ్ళు ఇప్పుడు పిల్లల పేర్లు చెబితే వాళ్ళ పాత ముఖాలు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే 40-50 ఇయర్స్ సెలబ్రేషన్లో వాళ్ళందరినీ చూడాలనే ఆత్రత ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, కొంతమందిని చూసిన తర్వాత చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళు మనం 19వ తారీఖు జరుపుకునే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి అందరూ హాజరు కావాలని, అందరు హాజరైతే వాళ్ళని చూసుకోగలమని. చాలా దేశాలలో కూడా స్థిరపడిన వారు ఉన్నారు. వారు కూడా ఈ సిల్వర్ జూబ్లీకి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది వస్తారండి. అమెరికాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు. వాళ్ళు కాంటాక్ట్ చేశారు కూడా మమ్మల్ని. వాళ్ళు కూడా రావాలని చాలా ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. రావాలని. మొత్తం కూడా సెలబ్రేషన్స్ ఎట్లా చేయబోతున్నారు? సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్గా చేయాలని ఒక ఆశ. నేను స్కూల్ ప్రిన్సిపల్ గారి కొడుకు మనవడైనా కానీ ఒక స్టూడెంట్ లాగే అక్కడ ఉన్నాను. నేను 82 నుంచి 86 వరకు అక్కడ చదివాను. అసలు ఫ్రెండ్స్ని చూడాలని నేను ఆల్మోస్ట్ 1999 నుంచి ఇప్పటి వరకు ఫారెన్ కంట్రీస్లో ఉన్నాను, US, కెనడా అక్కడ. కానీ ఈ సెలబ్రేషన్ కోసం నేను ఇండియాకి వచ్చాను. అందరు ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఆ ఓల్డ్ ఫీలింగ్స్ ఎలా ఉండేనో అవి రీలీవ్ చేస్తానికి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మొత్తం చాలా బిజీ షెడ్యూల్, ఎవరు కూడా చాలా బిజీగా ఉంటారు. అప్పటి పూర్వంలో మీ ఫ్రెండ్స్ చాలా ఆటలు ఆడుకునేది, ప్రతి ఆటలో ఈ రోజు కూడా అందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఏమేమి గేమ్స్ ఆడుకుంటున్నారు? మన చిన్ననాటి గుర్తులు ఏమన్నా? మళ్ళీ అప్పుడు క్రికెట్ ఆడుతుండే, ఫుట్బాల్ ఆడుతుండే, చాలా గేమ్స్ ఆడుతుండే. ఇప్పుడు కూడా సెలబ్రేషన్ రోజు గేమ్స్ ఆడాలని ప్లానింగ్ ఉంది. స్పెషల్ గేమ్స్ క్రికెట్ అవి మళ్ళీ ఆడాలని అందరి ఆశ. సో అందరు రండి, ఎంజాయ్ చేయండి, మాతోని కలిసి we'll relive our childhood. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం దీనా విజ్ఞాన మందిర్ మొత్తం కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా వీరు సెలబ్రేషన్ కార్యక్రమాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ స్కూల్లో కూడా ఎవరైతే విద్య అభ్యసించిన వారు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి, చాలా మంది విదేశాలలో ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఒక తాటిపై కూడా ఒకటి చాలా మంది చెప్తున్న పరిస్థితి, మేము ఈ సెలబ్రేషన్లో పాల్గొనాలని కూడా ఒక్కొక్కరు ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ఇక వచ్చే అవకాశం ఉంది, వారు కూడా వస్తున్నారని కూడా చెప్తున్నారు. మేమందరం కలిసి చిన్ననాటి మొత్తం కూడా ఈ కాలంలో బిజీ షెడ్యూల్లో కూడా ఎవరెవరు వారికి సంబంధించిన బిజీలో ఉన్నారు. చిన్ననాటి స్త్రీలు అందరూ కూడా కలుసుకొని మా తీపి గుర్తులను, జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా మేము సంసిద్ధం అవుతున్నట్టు కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.